యాగపీఠమిది స్వర్గమహిమ భువి చేరే దివ్య పూజిది దేవుడు మనిషిగా మారే యాగపీఠమిది స్వర్గమహిమ భువి చేరే దివ్య పూజిది ఆత్మరూపియే రూపం దాల్చే పావన వేదికిది మనిషికి జీవమునొసగే పరమయాగమిది ఆత్మరూపియే రూపం దాల్చే పావన వేదికిది మనిషికి జీవమునొసగే పరమయాగమిది రండి రండి దేవుని జనమా అమరుని సేవకు అనురాగముతో రండి రండి దేవుని జనమా అమరుని సేవకు అనురాగముతో ఎదలను కడిగే మృదమున కదిలి రాజుల రాజుకు హారతులివ్వగా రాజుల రాజుకు హారతులివ్వగా దేవుడు మనిషిగా మారే యాగపీఠమిది స్వర్గమహిమ భువి చేరే దివ్య పూజిది క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడి దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కర్నూలు మేత్రాసనం కొలాయి కుంట్ల విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు రాచమల్ల వెంగళ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు రాజేష్ రెడ్డి, గణేశ్వర్ రెడ్డి, హర్షితారెడ్డిలకు జ్ఞానం, మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని మరియు తెరీసమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం రెడ్డిపాలెం విచారణ క్రీస్తు శేషులు మెట్టు లూదురెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మెట్టు టెక్లమ్మ, ప్రవీణ్, రాణి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. పి మేరీ పద్మ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం లాలాగూడ విచారణ బాసాని బాలరెడ్డి, కస్తూరి దంపతుల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానము దయచేయమని అభిషేక్, అనురాగల ప్రత్యేక తలంపు నెరవేరాలని కోరుతూ మరీ తల్లి పేరట దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశం కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశములు ఈ దివ్యబలి పూజలో సమర్పించుదాం. పితయైన సర్వేశ్వరునికి, జనితేక దైవ కుమారునికి, పవిత్రాత్మకు స్తుతి కలుగునుగాక. ఎందుకనో అతడు తన దయామయ ప్రేమను మనపై కనపరచెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయినటువంటి శ్రీసభ పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవమును కొనియాడుచు ఉన్నది. త్రిత్వైక సర్వేశ్వరుడు ముగ్గురు వ్యక్తులుగా, ఒకే దేవుడుగా మనలందరినీ కూడా కాచి కాపాడుతూ ఉన్నారు. తండ్రి దేవునిగా మనల్ని వెదకి రక్షిస్తూ ఉన్నాడు.
కుమారదేవునిగా మన పాపములను మన్నిస్తూ ఆత్మదేవునిగా మనందరినీ కూడా తనదైనటువంటి శైలిలో తన వైపుకు మరలుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణములన్నీ కూడా ముఖ్యంగా ఈనాటి శుభవార్త మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 19, 16 మరియు ప్రత్యేక వచనాలను మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 16 నుండి మన వచనాలను గమనించినట్లయితే, ఇదిగో మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున అనగా నా నామమున వారికి జ్ఞానస్నానం ఇవ్వమని మేము 3 వ్యక్తులుగా మీ ఏకైక దేవుడుగా మీ మధ్యలో ఉన్నాము. కావున మా నామమున మీరు జ్ఞానస్నానం వసగండి. నా నామమున వారినందరినీ కూడా ప్రియ శిష్యులను చేయండి అని మనందరినీ కూడా కోరుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, త్రిత్వైక దేవుడు అనగానే ఐక్యమత్యమునకు ఏకత్వమునకు గుర్తుగా ఉన్నారు. మరి మన దైనందినటువంటి జీవితంలో మన శరీర భాగములు అనేకమైనప్పటికీ కూడా అవన్నీ కూడా ఏ విధంగానైతే మన మేధస్సు మాటను వింటూ ఉన్నాయో, తలలో ఉన్నటువంటి మెదడుని ఏ విధంగానైతే వింటూ ఉన్నాయో, అదేవిధంగా మనము అనేకమైనటువంటి సంఘాలమైనప్పటికీ కుటుంబంలో రకరకాలమైనటువంటి వ్యక్తిత్వాలు, రకరకాలైనటువంటి వ్యక్తులము అయినప్పటికీ కూడా ఏక మనస్సు కలిగి ఉండాలి. ఐక్యమత్యముగా ఉండడమేమిటో మనకు త్రిత్వైక సర్వేశ్వరుడు నేర్పుతున్నాడు. ఈనాటి ఈ పవిత్రమైనటువంటి బలిపూజలో దేవాది దేవుణ్ణి, ఆ త్రిత్వైక సర్వేశ్వరుని కోరుదాం. ప్రభువా, మేమంతా ఐక్యమై ఉండునట్లుగా, మా కుటుంబంలో ఉన్నటువంటి వారు ఐక్య కుటుంబంగా ఉండునట్లుగా, మా సంఘములో ఉన్నటువంటి వారు మందము ఐక్య సంఘముగా ఉండునట్లుగా ఆశీర్వదించమని దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకుంటూ మనము చేసినటువంటి పాపములను ప్రభువు ముందు ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు ప్రార్థన చేయవలని మనవి చేయుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. ఈయన సర్వేశ్వరా, పరలోకరాజా, సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనీలలో కోరెదము, మీ దయనీలలో కోరెదము. మహోన్నతుడైన
సుతుడాయి నినవార ప్రీత ప్రియ పుత్రుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మీ దయనీలలో కోరెదము మీ దయనీలలో కోరెదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. పితకుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్నవారా మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మీ దయనీలలో కోరెదము మీ దయనీలలో కోరెదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా మహోన్నతులు మా యేసుక్రీస్తువా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము పితైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. మా తండ్రివైన సర్వేశ్వరా, సత్యవాక్కు అయిన నీ కుమారుని పరిశుద్ధత్వపు ప్రదాతమైన పవిత్రాత్మను ఈ లోకమునకు పంపి నీ పరమరహస్యములను ప్రజలందరికీ వెల్లడి చేయా చిత్తగించితివి. ముగ్గురు వ్యక్తులుగా ఉన్న నీవు ఒకే దేవుడవని తెలుసుకొని ఈ సత్యవంతమైన విశ్వాసమును ప్రకటించి జీవించుట ద్వారా నిన్ను త్రిత్వైక దైవముగా ఆరాధించు భాగ్యము మాకు దయచేయుము.
మీతోను పవిత్రాత్మతోను యుగ యుగములు పాలన చేయు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. ప్రభువు ఆయన కరుణామయుడు దయాపరుడైన దేవుడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము పవిత్ర వచనములు 32 నుండి 34 వరకు మరియు 39 నుండి 40 వరకు. మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇట్లనెను, భూతకాలమును మీ పుట్టుకకు ముందటి కాలమును దేవుడు నరుని సృజించిన ఆది కాలమును పరిశీలింపుడు. నేల 4 చెరుగుల గాలించిన ఇంతటి మహావాక్కు ఎందైనా గలదా? ఇంతటి మహా సంభాషణము ఎందైనా వినిపించినదా? మీరు తప్ప మరి ఏ జాతి అయినా నిప్పుల మంటల నడుమ నుండి తమ దేవుడు మాట్లాడగా విని ఇంతవరకు బ్రతికియున్నదా? ఏ దేవుడైనా వెళ్ళి ఒక జాతి నడుమ నుండి మరొక జాతిని తరలించుకొని వచ్చెనా? కానీ మీరు కన్నులారా చూచుచుండగానే మీ దేవుడు పరీక్షలతో, అద్భుతములతో, సూచన క్రియలతో, యుద్ధముతో, మహాబల సామర్థ్యములతో, భయంకర కార్యములతో మిమ్ము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చెను గదా. కనుక నేడు ఈ సత్యమును బాగుగా గుర్తించి హృదయమున నిలుపుకొనుడు. మీది ఆకాశమున గాని క్రింది నేల మీద గాని ఆయనే దేవుడు, కానీ మరి ఒకడు లేడు. నేను ఆదేశించినట్లుగానే మీరు ఆయన ఆజ్ఞలను చట్టములను పాటింపుడు. అప్పుడు మీకు మీ సంతానమునకు క్షేమము కలుగును. ప్రభువు మీకు భుక్తము చేయనున్న నేల మీద మీరు కలకాలము వర్ధిల్లుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వనికి వందనములు. భక్తి కీర్తన ప్రత్యుత్తర గీతం. అందరూ. ప్రభువు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభు పలుకులు సత్యమైనవి, ఆయన కార్యములు నమ్మదగినవి. ఆయనకు నీతి న్యాయములనిన ఇష్టము. లోకమంతయు అతని అంచలంచల ప్రేమతో నిండియున్నది. అందరూ. ప్రభువు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభు తన వాక్కుతో ఆకాశమును సృజించెను, తన పలుకులతో సూర్యచంద్ర నక్షత్రులను చేసెను. ప్రభు ఒక్క పలుకు పలుకగా లోకము పుట్టెను, అతడు ఆజ్ఞ ఇయ్యగా సమస్తము కలిగెను. అందరూ. ప్రభు తన వారిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభు మాత్రము తనకు భయపడు వారిని, తన కరుణను నమ్ముకొనిన వారిని సుస్థిర ఆదరముతో చూచును. వారి ఆత్మలను మరణము నుండి రక్షించును. కరువు కాలమున వారి ప్రాణము కాపాడును. అందరూ. ప్రభు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభునందే నా నమ్మకము, ఆయనే మాకు సహాయము డాలు. ప్రభు, మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి యుండునుగాక. అందరూ. ప్రభు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. దేవుని ఆత్మ వలన నడుపువారు దేవుని పుత్రులు. ఆ ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా తండ్రి అని పిలుతుము. 2వ పట్టణము. పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు. సోదరులారా, దేవుని ఆత్మ వలన నడుపువారు దేవుని పుత్రులు. ఏలైనా దేవుని నుండి మీరు స్వీకరించినది మిమ్ము భయకంపితులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు, దేవుడు దత్తపుత్రత్వము నొసగు ఆత్మను మీరు స్వీకరించితిరి. ఆ ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా తండ్రి అని పిలుతుము. ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యమిచ్చితుము.
మనము పుత్రులము గనుక వారసులము, నిజముగా మనము దేవుని వారసులము, క్రీస్తుతోడి వారసులము. క్రీస్తు బాధలలో మనము పాలు పంచుకొనిన ఎడల ఆయన మహిమలో కూడా మనము భాగస్థులము అగుదుము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆకాశం నుండి వాన మంచు కురిసి భూమి అంతటిని తడిపి ఫలమిచ్చేటుగా దేవుని నోట నుండి ఏతించిన ఈ వాకు మానవ హృదిని నాటి ఫలమిస్తుందిగా. నీలాకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేటుగా దేవుని నోట నుండి ఏతించిన ఈ వాకు మానవ హృదిని నాటి ఫలమిస్తుందిగా. రాళ్ళు ముళ్ళు నడిచే నేల ఫలమిస్తుందిగా, 30, 60, 100 ఫలమిస్తుందిగా. రాళ్ళు ముళ్ళు నడిచే నేల ఫలమిస్తుందిగా, 30, 60, 100 ఫలమిస్తుందిగా. హల్లెలూయా హల్లెలూయా ఆనందం ఆనందమే. హల్లెలూయా హల్లెలూయా ఆనందం ఆనందమే. నీలాకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేటుగా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 16వ వచనము నుండి 20వ వచనం వరకు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళిరి. అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కానీ కొందరు సందేహించిరి. యేసు వారిని దగ్గరకు వచ్చి వారితో, ఇహ పరములందు నాకు సర్వాధికారమియ్యబడినది. కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమునా జ్ఞాన స్నానమొసగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింపబోధింపుడు. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయమును వసగెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు పరమ పవిత్రమైనటువంటి త్రిత్వైక సర్వేశ్వరుని పండుగను మహోత్సవమును కొనియాడుచు ఉన్నాం. విశిష్టమైనటువంటి త్రిత్వైక ప్రార్థన ఒకటి ఉన్నది. మనము ఎన్నో మారుడు పితాపుత్ర పవిత్రాత్మ త్రిత్వైక సర్వేశ్వరుని నామమున ఎన్నో మంచి పనులను మొదలు పెడుతూ ఉంటాం.
ఎన్నో విషయాల పట్ల ఆలోచనలన్నీ కూడా త్రిత్వైక సర్వేశ్వరునికి పంచుకుంటూ ఉంటాం. ఒక రచయిత తను వ్రాసుకున్నటువంటి రచనలో, ముఖ్యంగా పద్యములో త్రిత్వైక సర్వేశ్వరుని గురించి ఈ విధంగా చెబుతున్నాడు. నేను వ్రాసుకున్నటువంటి విశిష్టమైనటువంటి త్రిత్వైక ప్రార్థన ఏమిటంటే, ఆ త్రిత్వైక సర్వేశ్వరుని నా మాటల ద్వారా, నా పలుకుల ద్వారా ఎలా ఆవిష్కరించాను అనంటే, ఆయన చెబుతున్నాడు, తండ్రి దేవుడు నన్ను కనుగొన్నటువంటి దేవుడు, లేక నన్ను కనుక్కుంటున్నటువంటి దేవుడు. కుమార దేవుడు నన్ను వెలనిచ్చి కొన్నటువంటి దేవుడు. పవిత్రాత్మ దేవుడు నన్ను నడిపించేటువంటి వాడు, నాకు నేర్పించేటువంటి వాడు అని ఆయన చెబుతున్నాడు. గాడ్ ద ఫాదర్ ఈజ్ ద వన్ హూ సాట్ మీ, గాడ్ ద సన్ ఈజ్ ద వన్ హూ రిడీమ్డ్ మీ, గాడ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ద వన్ హూ లీడ్స్ మీ అనేటువంటి ఆలోచనతో ఆయన త్రిత్వైక సర్వేశ్వరుని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము సైతము కూడా ఈ ఆలోచనని త్రిత్వైక సర్వేశ్వరుడు తండ్రి దేవుడుగా, కుమారదేవుడుగా, ఆత్మదేవుడుగా ఎలా మనల్ని నడిపిస్తున్నారు, ఎలా మనల్ని వెతుకుతూ ఉన్నారు, ఏ విధంగా మనల్ని కాపాడుతూ క్షమిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాలని, వాళ్ళలో ఉన్నటువంటి ఆ స్వభావమును ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ప్రియ సహోదరి సహోదరులారా, మన తండ్రి అయినటువంటి దేవుడు, త్రిత్వములో ప్రథమ వ్యక్తి అయినటువంటి ఆ తండ్రి దేవుడు మనల్ని పరిశీలించి తెలుసుకునేటువంటి వాడు. ఈజ్ ద వన్ హూ సాట్, మనల్ని పరిశీలించి తెలుసుకునేటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని మనం ధ్యానం చేయాలి. 139వ కీర్తన 1వ వచనంలో దావీదు మహారాజు, ఆ తండ్రి అయినటువంటి దేవుడు నన్ను ఏ విధంగా పరిశీలిస్తాడు, నన్ను ఏ విధంగా వెదకుతూ ఉంటాడు, నన్ను తెలుసుకోవడానికి ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు అన్నటువంటి విషయాన్ని దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. ఆయన చెబుతున్నటువంటి వాక్యము ఏమిటంటే, ఇదిగో పరిశీలించేటువంటి వాడు, నన్ను తెలుసుకునేటువంటి వాడు అనగా, నేను కూర్చుండుటయు, నేను లేయుటలు, లేక నేను తినుట, ఆలోచన చేసే ప్రతిదీ కూడా నా తండ్రి అయినటువంటి దేవుడు నన్ను గుర్తిస్తూ ఉన్నాడు. ఎంతగానంటే నేను దూరముగా ఉన్నప్పటికీ కూడా నన్ను గుర్తుపెట్టుకునేటువంటి విధంగా ఆయన నన్ను పరిశీలిస్తున్నాడు. కావున ఆ తండ్రి అయినటువంటి దేవుడు నన్ను వెదకేటువంటి దేవుడు అని దావీదు మహారాజు చెబుతున్నాడు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆదాము, ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము వారి విషయంలో మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా ఆ తండ్రి అయినటువంటి దేవుడు చేసినటువంటి పాపములకి ఆదామును ఏదోను తోట నుండి త్రోసివేస్తూ ఉన్నాడు. కానీ అదే దేవుడు, అదే తండ్రి అయినటువంటి దేవుడు, యావే దేవుడు ఆయనను రక్షించడానికి పూనుకుంటున్నాడు. రక్షించడంలో తనే చొరవ చూపిస్తున్నాడు. ఇది మనము చాలా ఎక్కువగా ధ్యానం చేయాలి. అంటే ఆ త్రిత్వములో ప్రథమ వ్యక్తి అయినటువంటి ఆ తండ్రి దేవుడు మనల్ని పరిశీలించేటివాడు, మనము తప్పిపోయినా వెదకి రక్షించేటువంటి వాడు. రక్షించడమే కాదు, తనే స్వయంగా హీ ఈజ్ ద వన్ హూ టేక్స్ ది ఇనిషియేటివ్ ఇన్ అవర్ రిడెంప్షన్. మనం రక్షించడంలో తనే చొరవ తీసుకునేటువంటి దేవుడు అని మనం ధ్యానం చేయాలి. మరి రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారం, త్రిత్వంలో రెండవ వ్యక్తి అయినటువంటి క్రీస్తు భగవానుడు, ఆ దేవాతి దేవుడు మనల్ని వెలనిచ్చుకునేటువంటి వాడు. ఈ పేడ్ ఆల్ అవర్ ప్రైజ్ ఫర్ అవర్ సిన్స్. అంటే మనము పాపములో ఉన్నటువంటి స్థితిలో నుండి బయట వేయడానికి తను తన శరీరమును సమర్పణ చేసి శిలువ మరణం ద్వారా మనల్ని రక్షించేటువంటి దేవుడిగా మన ముందు ప్రత్యక్షము అవుతూ ఉన్నాడు. అనగా వెలనిచ్చి కొన్నటువంటి వాడు. పాపపు జాతి, మన మనుష్య జాతి, పడిపోయినటువంటి పాపపు జాతిని వెలనిచ్చి తన శరీరమును, ఆ శరీరము ద్వారా మనల్ని రక్షించి ఉన్నాడని గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కొరింథీయులకు వ్రాయబడినటువంటి మొదటి లేఖ 6వ అధ్యాయము 20వ వచనంలో పునీత పౌలు గారు ఈ విధంగా సెలవిస్తున్నారు, ఆయన వెలనిచ్చి మనలందరినీ కూడా కొని ఉన్నాడు. కావున వెలనిచ్చి నిన్ను కొనడము ద్వారా, మనం రక్షించడం ద్వారా నీవు ఎలా జీవించాలి అనేటువంటి ఆలోచనని మన ముందు ఉంచుతున్నాడు. ఏమి చెబుతున్నాడు? వెలనిచ్చి కొన్నాడు కాబట్టి ఆయనను నీ శరీరము ద్వారా మహిమపరచాలి. నీ శరీరము ద్వారా ఆయనను మహిమపరచడం కోసమే నిన్ను ఆయన తన సొత్తుగా మార్చుకున్నాడు. యు నో మోర్ బిలాంగ్ టు యువర్ సెల్ఫ్, యు బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్ హూ బాట్ యు. తండ్రి దేవుడు మనల్ని వెదకేటువంటి దేవుడిగా,
కుమారదేవుడు మనల్ని కొన్నటువంటి వెలనిచ్చి కొన్నటువంటి దేవుడుగా మనకిక్కడ ప్రత్యక్షము అవుతున్నారు. తనలో ఉన్నటువంటి ఐక్యత్వమును ఆ విధంగా తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పౌలు గారు ఈ విధంగా చెబుతుంటే, పునీత పేతురు గారు తను వ్రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 18 మరియు 19 వచనాలలో ఈ విధంగా చెబుతున్నాడు. ఆయన మామూలుగా మనల్ని కొనడం లేదు. పేతురు గారు చెబుతున్నాడు, ఎలా కొన్నాడంటే నశించిపోయేటువంటి ఆ వస్తువులను ఉపయోగించి మనల్ని కొనడం లేదు. బంగారము వెండి అనేటువంటి వాటిని సమర్పణ చేసి ఆయన కొనలేదు. హి డిడ్ నాట్ బై us with the perishable things బట్ విత్ హిస్ ఓన్ బ్లడ్, తన స్వీయమైనటువంటి రక్తమును సమర్పణ చేయడం ద్వారా, తన రక్త బిందువులని శిలువ పైన వెదజల్లడం ద్వారా, తన రక్తము ద్వారా మనలందరినీ కూడా వెలనిచ్చి కొన్నాడని పేతురు గారు తను వ్రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 18 మరియు 19 వచనాలలో తెలియజేస్తున్నారు. యోహాను గారు కూడా దీనికి జోడిస్తున్నారు. దర్శన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలో తన యొక్క రక్త ప్రోక్షణ ద్వారా ప్రభువైనటువంటి దేవుడు తన సొత్తుగా మనల్ని మలుచుకొని ఉన్నాడని యోహాను గారు సెలవిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మూడవదిగా ఆత్మదేవుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తున్నాడంటే, ఆత్మదేవునికి ప్రత్యేకమైనటువంటి పనులను మనము బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకుంటున్నాం. మొట్టమొదటిగా ఆత్మదేవుడు చేసేటువంటి పనుల్లో పాప ఖండనం. మొట్టమొదటి పని పాప ఖండన, రెండవది నీతివంతమైనటువంటి జీవితమును మనకు నేర్పించడం, మూడవదిగా తుది తీర్పుని గురించినటువంటి వివరణని ఆత్మదేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తండ్రి దేవుడు, కుమారదేవుడు, ఆత్మదేవుడు వీరంతా కూడా ఎందుకోసం ఇలా చేస్తున్నారంటే, మనము మోక్ష పదములో వారితో పర్మనెంట్గా అంటే శాశ్వతముగా ఉండటము కోసం, నిత్య జీవం ఇటర్నల్ జీవితాన్ని మనం ఎల్లప్పుడూ కలిగి ఉండడం కోసం ఆత్మదేవుడు ఈ విధంగా తుది తీర్పుని గురించినటువంటి విషయాలు నేర్పుతూ ఉన్నాడు. పాప ఖండన గురించి నేర్పుతున్నాడు. సత్యవంతమైన నీతివంతమైనటువంటి జీవితమును ఆయన నేర్పుతూ, చివరిగా ఆత్మదేవుడు చేసేటువంటి ప్రప్రథమమైనటువంటి అతి విశిష్టమైనటువంటి పనులలో ఏమిటంటే, ఆయన మనల్ని క్రీస్తు వైపుకి నడిపిస్తాడు. సత్యము, మార్గము, జీవమైనటువంటి ఆ క్రీస్తు వైపుకి తన ఆత్మదేవుడు మనందరినీ కూడా నడిపిస్తాడు అన్నటువంటి విషయాన్ని ఈ త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం రోజున తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, ఆత్మదేవుడు మనకు నేర్పుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కొరింథీయులకు వ్రాయబడినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు గమనించినట్లయితే, ఈ ఆత్మదేవుడు మరి ముఖ్యంగా త్రిత్వైక సర్వేశ్వరుని సంగమమును గురించి వాక్యము ఈ విధంగా వెదజల్లబడుతూ ఉన్నది. ఎవ్వడును ఎన్నడును, వాక్యం చూడండి దయచేసి, మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే తీసుకొని చదవగలరు. కొరింథీయులకు వ్రాయబడినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 9 మరియు 10 వచనాలు. ఎవడును ఎన్నడును కనినదియు వినినదియు ఎన్నటికైనను సంభవింపగలదని ఎవడును భావింపనిదియు అగుదానిని తనను ప్రేమించు వారికి ఆత్మ ద్వారా దేవుడు రహస్యమును సిద్ధమనరుస్తూ ఉన్నాడు, రహస్యమును తెలియజేస్తున్నాడు. ముఖ్యంగా 10వ వచనంలో ఆత్మ అంతయును వెదకును, దేవుని సంకల్పపు ఆలోచనలను లోతులను కూడా అది వెతుకుతూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా ఆత్మదేవుడు క్రీస్తు ప్రభువుకి వైపునకు మనను నడిపించుతూ ఉన్నాడు. మనల్ని నడిపించడం మాత్రమే కాదు, తండ్రి దేవుల్లో ఉన్నటువంటి ఆ రహస్యమైనటువంటి సంగతులను కూడా వివరిస్తూ మనకు బయలుపరుస్తున్నారు. దానిలో ఉన్నటువంటి అర్థం ఏమిటి? మనమంతా కూడా త్రిత్వైక సర్వేశ్వరుని సేవిస్తూ, ఆ నామస్మరణ చేస్తూ, చివరిగా మనమంతా కూడా తండ్రి దేవునిలో, ఆత్మదేవునిలో, కుమారదేవునిలో ఉండేటువంటి ఆ ప్రదేశములో చోటుని సాధించుకోవాలని మనకు తండ్రి అయినటువంటి శ్రీసభ ఈనాడు పరమ పవిత్రమైనటువంటి త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం ద్వారా తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి త్రిత్వైక సర్వేశ్వరుని ఒక ప్రార్థన ద్వారా మనమంతా కూడా సేవించవచ్చు. మీరంతా కూడా ప్రతిరోజు నిద్రపోయేటువంటి సమయంలో త్రిత్వైక సర్వేశ్వరుని నామస్మరణ ప్రతిరోజు కూడా చేస్తారు. ఉదయం లేవగానే పిత, పుత్ర, పవిత్రాత్మని జీవితాన్ని మొదలు పెడతారు. చివరికి పడుకునేటువంటి సమయంలో కూడా పితా, పుత్ర, పవిత్రాత్మ అని ఆ త్రిత్వైక సర్వేశ్వరుని మన శరీరం పైన ధరించి నిద్రపోతూ ఉంటాం. కానీ అదే సమయంలో మరొక చిన్న ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసమును త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు నేర్పుతూ ఉన్నాడు. ఏమిటంటే, మొట్టమొదటిగా మీరు పిత,
అంటే పితాని నుదుటి పైన వేసుకున్నప్పుడు మీరు రోజులో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా గుర్తు చేసుకోవాలి. మనస్సాక్షితో త్రిత్వైక సర్వేశ్వరునితో అన్నటువంటి ప్రార్థన. పితా అని అనుకున్నప్పుడు రోజులో జరిగినటువంటి సంఘటనలు అది అందున ప్రత్యేకముగా ఏమిటంటే నీకు బాగా ఇష్టమైనటువంటి సంఘటన, లేకుంటే ఇతరులను ప్రేరేపించినటువంటి సంఘటన, ఇంకా బాగా చెప్పాలంటే ఇంకా నీకు బాగా ఆ రోజు మంచి తృప్తిని ఇచ్చినటువంటి సంఘటన. అంటే నీవు చేసినది కావచ్చు, లేక ఇతరులు నీకు చేసినదైనా పర్వాలేదు, అది గుర్తు చేసుకొని తండ్రి దేవా నాకు ఇంతటి మంచి గొప్ప కార్యమును దయచేశావు అని పితా అని ప్రార్థనతో మనస్సాక్షితో మాట్లాడు అని. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, నీ హృదయముపై కుమారదేవుణ్ణి ధరింప చేసినప్పుడు నువ్వు చేయాల్సినటువంటి మరొక ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే జీవితంలో ఈ ఒక్క రోజులో మంచిది ఏదైతే నువ్వు గుర్తు చేసుకొని తండ్రి దేవునికి సమర్పణ చేశావు, అదేవిధంగా మంచిది కానిది నీవు ఎవరినైనా పరుషమైనటువంటి మాటలతో మాట్లాడి ఉండవచ్చు, లేకుంటే ఇతరులు నిన్ను నొప్పించి ఉండవచ్చు. ఆ సంఘటనను గుర్తు చేసుకో. ఎందుకంటే క్రీస్తు దేవుడు మన పాపము కోసం, పాపపు పంకెలములో కొట్టుమిట్టాడుతున్నటువంటి పాప జాతి కోసము మన్నించేటువంటి దేవుడిగా మన ముందు వెలసి ఉన్నాడు. కాబట్టి రెండవ విషయం, క్రీస్తు ప్రభువుని ఆ పుత్రాన్ని నీ హృదయముపై ధరింప చేసినప్పుడు నీవు బాగా లేనటువంటి సంఘటన, లేకుంటే బాధించినటువంటి బాధాకరమైనటువంటి ఆ సంఘటన గుర్తు చేసుకొని కుమారదేవునికి సమర్పణ చేయి. మన్నింపు భాగ్యమును, ఆ మన్నించేటువంటి మహత్వమైనటువంటి శక్తిని నీకు కుమారదేవుడు ప్రసాదిస్తాడు. మరి చివరిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పితా పుత్ర పవిత్రాత్మని నీ భుజములపైన శరీరం అంతా కూడా ఆత్మదేవుణ్ణి ధరింపచేసినప్పుడు ప్రభువా నేను నిద్రించబోతున్నాను, మరి రేపటి దినము నీకు ఇష్టమైనట్లయితే రేపటిలో నన్ను నడిపించు, రేపటిలో నాకు పరిచయం చేస్తూ నీ ఇష్టమైనటువంటి వ్యక్తిగా నన్ను లీడ్ మీ ఇంటూ యువర్ ఫ్యూచర్ అని మనము ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న ప్రార్థన మాత్రమే, ఒక ప్రాక్టికల్ స్పిరిచువల్ టిప్ ఫర్ యువర్ స్పిరిచువాలిటీ. మీరు ఆధ్యాత్మికంగా వృద్ధి చెందడం కోసం ఇచ్చినటువంటి ఈ త్రిత్వైక పరమ పవిత్రమైనటువంటి త్రిత్వైక సర్వేశ్వరుని నామధారణని ధరింప చేసుకొని మీరు మీ కుటుంబాలు రక్షింపబడునుగాక. మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమే కన్యామరి నుండి పుట్టెను. పోంచు పిలాతుని అధికారములోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచును. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడి నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర యొక్క తాను విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వర దయామయులైన తండ్రి ఓ మా దేవ, ఈ పవిత్రమైనటువంటి పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవము రోజున శ్రీసభను పాలిస్తున్నటువంటి పావన జనకులు ఫ్రాన్సిస్ గారిని, పీఠాధిపతులను, కార్డినల్స్ని, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, ఉపాధ్యాయులను, మీకు సేవలు చేస్తున్నటువంటి ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుతున్నాం. ప్రభువా, మా దైనందిన జీవితంలో ఐక్యముగా జీవించుట అనుట అనేటువంటిది ఏమిటో మీరు మాకు చాలా ప్రత్యేకంగా ఈ పండుగ నాడు నేర్పించి ఉన్నారు. అదేవిధంగా జీవించినట్లుగా మీరు ఆనాడు ఏ విధంగానైతే శిష్యులందరూ కూడా ఐక్యమై ఉండునట్లుగా ప్రార్థన చేసినటువంటి విధముగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఐక్యమై ఉండునట్లుగా జీవింపమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు వాక్యము ద్వారా మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం వసగుచు వారిని నా బిడ్డలను నా శిష్యులను చేయండి మీరు మమ్మల్ని పవిత్రమైనటువంటి పరిచర్యకు పిలుస్తూ ఉన్నారు. ఇదిగో ప్రభువా, దైనందినటువంటి జీవితంలో అనేకమైనటువంటి ప్రాపంచికమైనటువంటి ఆలోచనలతో మీ దివ్యమైనటువంటి పరిచర్యను పక్కన పెడుతూ ఉన్నాం. ప్రభువా, పిలువబడిన ప్రతి ఒక్కడు కూడా చేయాల్సినటువంటి కనీస ధర్మం అని మేము తెలుసుకొని మీ దివ్యమైనటువంటి వాక్కును ప్రకటించేటువంటి వారుగా, పరిచారకులుగాను, విశ్వాసం నిలుపుకునేటువంటి విశ్వాస వీరులుగా మలచమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం.
ఈనాడు దివ్యబలి పూజలను సమర్పిస్తున్నటువంటి కుటుంబాలన్నిటిని కూడా స్మరణ చేసుకుంటున్నాం. వారి జీవితంలో ఎవరెవరి కోసమైతే దివ్యబలి పూజలను సమర్పిస్తున్నారో, ఎవరెవరైతే జన్మదినములను కొనియాడుచున్నారో, వివాహ వార్షికోత్సవం కొనియాడుచున్నారో, మరణించినటువంటి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థించమని అడుగుతూ ఉన్నారు. వారి కుటుంబాలన్నిటిని కూడా ఆశీర్వదించమని, హృదయంలో ఉన్నటువంటి ఆశలన్నిటిని కూడా ఫలింపచేయమని అడుగుతున్నాం. అదేవిధంగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవా, ఈనాడు దివ్యవాణి కుటుంబం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా స్థిరనిధి దాతలు, మూలనిధి దాతలు, 5 రొట్టెలు 2 చేపలుగా తమ వంతు కృషి చేస్తున్నటువంటి వారందరినీ దీవించండి. దివ్యవాణి పోషణలో పాలు భాగస్తున్నటువంటి వారి కుటుంబాలను ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ఆ తండ్రి దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం. ఈ మనవులన్నిటినీ మా ప్రభు అయినటువంటి క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం, పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. స్తుతి పాత్రుడా, సృజనాత్ముడా, స్తుతి పాత్రుడా, సృజనాత్ముడా, నా పేద హృదిని అర్పింతును, నా పేద హృదిని అర్పింతును. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం, పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ సేవకులమైన మేము నీ దివ్య సముఖమును అర్పించు ఈ కానుకలను పవిత్రీకరింపుము. వీటితో పాటు మమ్ము కూడా నీకు ఆమోదయోగ్యమైన అర్పణముగా అంగీకరింపమని మేము బ్రతిమాలుచు ఉన్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ సుతినితోనూ పవిత్రాత్మతోనూ ఏకమైన నీవు ఒకే దేవుడవు, ఒకే ప్రభుడవు, వ్యక్తులుగా ముగ్గురే ఉన్న నీవు దైవ స్వభావములో ఏకత్వము కలిగి ఉన్నావు. నీవు తెలియపరిచిన నీ కుమార పవిత్రాత్మల దివ్య సాంగత్య పరమరహస్యమును మేము విశ్వసించి ప్రకటించుచూ ఉన్నాము. ఈ విధముగా ఆద్యంతము లేని నీ అవిభక్త దైవత్వమును ప్రకటించినప్పుడు ముగ్గురు వ్యక్తుల భిన్నత్వమును, దైవ స్వభావములో ఏకత్వమును నీ తేజోమయమైన దివ్యమహిమలో సమానత్వపుగా ఆరాధించుతూ ఉన్నాము. కావున పరలోక దూతల దళములన్నిటితో ఐక్యమై మేము నిరతము ఉప్పొంగుచు ఏకకంఠముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు,
పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న. ప్రభువు నామమును వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించు. అతడు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు సమర్పించుతున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకని ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచు ఉన్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లుగా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరుచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారినందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచు ఉన్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో
ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనమందరము పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యథాపపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించడి వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుని కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపంన ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకుంటున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. ఎరుగని బిందు కరుణామణి బిందు జీవముసిగి బిందు జీవేశుని శుభకర బిందు కనివిని ఎరుగని బిందు కరుణామణి బిందు జీవముసిగి బిందు జీవేశుని శుభకర బిందు లోకొనరారండి జనులారా వేగమే రారండి మృదమారా లోకొనరారండి జనులారా వేగమే రారండి మృదమారా వేగమే రారండి మృదమారా కనివిని ఎరుగని బిందు కరుణమణి బిందు జీవముసిగి బిందు
శుభకర విందు. కానాపల్లిలో యేసు చేసిన అద్భుతమైన విందు, తల్లి కోరిక తీర్చున తనయుని దివ్యమైన విందు. కానాపల్లిలో యేసు చేసిన అద్భుతమైన విందు, తల్లి కోరిక తీర్చిన తనయుని దివ్యమైన ఈ విందు. మధురమైన విందు ఇది మరపురాని విందు, మధురమైన విందు ఇది మరపురాని విందు. ఆరగించరండి, స్వీకరించరండి, ఆరగించరండి, స్వీకరించరండి. పునీత ఇన్యస్ వారు చేసిన చెప్పము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని రక్తమా నన్ను రక్షించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణీలా నాకు తృప్తికరణ కరుణించండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నన్ను కడగండి. ఓ మంచి చేసువా నా అపరాధన వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడబాయకున్నట్లు చేయకండి. దుష్ట చిత్రంలో చేతులు దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణితులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. మీరు అతని పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచూ ఉన్నది. ప్రార్థించుదము. మా ప్రభువైనవో సర్వేశ్వరా, మేమిప్పుడు స్వీకరించిన దివ్య ప్రసాదము మా ఆత్మ శరీరముల రక్షణకు ఉపకరించునుగాక. ఈ విధముగా పరమ పవిత్రుడవును త్రిత్వైక సర్వేశ్వరుడవైన మీకు గౌరవము, మహిమ, ఆరాధన నిత్యము కలుగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దేశము ప్రజలను సృష్టించి పెంచి
రక్షించు ఓ భగవాన్. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు ఓ భగవాన్. ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా, ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా, ఆలించు మా మొరలన్. వందనము వందనము త్రియేక దేవునికి. వందనము వందనము త్రియేక దేవునికి.